అందరికీ షలోం. హీబ్రూ వర్ణమాల యొక్క 13వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. ఈ అక్షరాన్ని మెమ్ అంటారు. సంఖ్య విలువ 40. ధ్వని ఎం. అర్థము 1 నీరు, 2 మషియాక్ అనే అర్థాలు వస్తాయి. మెమ్ అనే అక్షరం ఆలెఫ్ బెత్ యొక్క 13వ అక్షరం. మెమ్ 2 రూపాల్లో ఉంటుంది: ఓపెన్ మెమ్ మరియు క్లోజ్డ్ మెమ్. తాల్ముద్ వివరించినట్లుగా మెమ్ బహిర్గత తోరాను సూచిస్తుంది మరియు క్లోజ్డ్ మెమ్ తోరా రహస్యాలను సూచిస్తుంది. అంటే ఈ అక్షరాన్ని 2 విధాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఓపెన్ మెమ్, క్లోజ్డ్ మెమ్ అని 2 ఉంటాయి. హరిజల్ ఇలా పేర్కొంది: తోరా రహస్యాలను బహిర్గతం చేయడం ఒక ఆజ్ఞ. మనం ఇప్పుడు మెసియానిక్ యుగంలో ఉన్నందున ఇది అనుమతించబడమే కాదు, తోరా రహస్యాలు అయిన మషియక్ బోధల ముందస్తు రుచిని అనుభవించడం ఒక బాధ్యత. తోరా యొక్క ఈ స్థాయి క్లోజ్డ్ మెమ్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. మైమోనైడ్స్ తన మొదటి పుస్తకం మిష్నే తోరాను తోరా పునాదులు అనే చట్టాల విభాగంతో ప్రారంభిస్తాడు. అదనంగా మెమ్ గర్భసంచి అంటే రికేమ్ ను సూచిస్తుంది. ఇది క్లోజ్డ్ మెమ్తో ముగుస్తుంది. క్లోజ్డ్ మెమ్ గర్భం మూసి ఉన్న 9 నెలలను సూచిస్తుంది. ఓపెన్ మెమ్ గర్భం తెరిచి ఉన్న ప్రసవ కాలాన్ని సూచిస్తుంది. జెమాట్రియా జ్ఞాపకాల సంఖ్య 40. 40 అంటే జలప్రళయం సమయంలో భూమిపై వర్షం పడిన రోజుల సంఖ్య. 40 అంటే మోషే సీనాయి పర్వతంపై గడిపిన రోజుల సంఖ్య కూడా. మోషే వాస్తవానికి 3 వేర్వేరు సార్లు పర్వతాన్ని అధిరోహించాడు. మొదటి 40 రోజులు నివాసం అతను తోరాను స్వీకరించినప్పుడు జరిగింది. తర్వాత మోషే పలకలతో దిగివచ్చాడు. కానీ తాను లేనప్పుడు ప్రజలు చేసిన బంగారు దూడను చూసినప్పుడు వాటిని పగలగొట్టాడు. మరుసటి రోజు ఉదయం మోషే యూదు ప్రజల తరపున ప్రార్థన చేయడానికి మరో 40 రోజులు పర్వతానికి తిరిగి వచ్చాడు. మోషే శిబిరానికి తిరిగి వచ్చినప్పుడు ఎలోహిం ఈసారి తన సొంత పలకలతో పర్వతానికి తిరిగి రమ్మని పిలిచాడు. కాబట్టి మోషే తన గుడారం క్రింద త్రవ్వి 2 నీలమణి రాళ్లను కనుగొన్నాడు. అతను వాటిని తనతో పాటు 3వ మరియు చివరి 40 రోజులు సీనాయి పర్వతానికి తీసుకువచ్చాడు మరియు ఎలోహిం వాటిపై 10 ఆజ్ఞలను చెక్కాడు.